ఓకే. నమస్కారం ఎవ్రీవన్ అండి. ఈ వీడియో చేయడానికి కారణం ఒకటి సింపుల్ అండి. జస్ట్ టు క్రియేట్ అవేర్‌నెస్ అండ్ హెల్ప్ పీపుల్ నాట్ టు ఫాల్ ఇంటు ద ట్రాప్ ఆఫ్ ఆన్‌లైన్ హ్యాకర్స్ అండ్ ఫ్రాడ్‌స్టర్స్ అండి. బికాజ్ ఇలాంటివి మోసాలు అనేది చాలా తెలివిగా, చాలా స్మార్ట్‌గా అవుతున్నాయి. ఎవరైతే మైండ్‌ఫుల్‌గా లేకుండా కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా దీస్ థింగ్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై టు దోస్ పీపుల్ అండి. సో ఈ ఒక ఇన్సిడెంట్ అయింది నాతో. టుడే ఈజ్ 17th ఈవినింగ్ అట్ 8:15 ఐ వాజ్ జస్ట్ అటెండింగ్ సమ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో సడన్గా యూజువల్లీ యాజ్ ఎ యోగా టీచర్ ఐ రిసీవ్ దీస్ కాల్స్, యూజువల్లీ మెసేజెస్ అండ్ కాల్స్ రిగార్డింగ్ ద యోగా క్లాసెస్ వస్తుంటాయి. So I got a call from a person called named Rahul, and he was telling that he is a doctor from Apollo Hospital in Haryana. So tana wife ki who stays in Vanasthalipuram, she need the yoga classes అని చెప్పేసి రిక్వెస్ట్ అడిగాడు. So he asked me to share the details of yoga, like how many days in a week and how much time in a day and how much the fee we quote అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అడిగితే ఎస్ డెఫినెట్లీ అండి అని చెప్పేసి ఐ హ్యావ్ సెంట్ ఆల్ ద డీటెయిల్స్ అండి, టోటలీ షేర్ చేశాను వాట్సాప్లో. దెన్ ప్రాపర్గా చూశాను హిజ్ డీపీ వెన్ హీ సెడ్ దట్ హీజ్ ఎ డాక్టర్. డీపీ చూస్తే ప్రాపర్గా ఒక డాక్టర్ యూనిఫామ్లో మంచిగా ఇట్ లుక్స్ వెరీ what I mean to say is a proper doctor gaane undi photo. DP was perfect. And then what he did is like he told me text chesadu, I'll speak to my wife and I'll get back to you అని చెప్పేసి. So within 10 minutes tarvata again he called me and he said that he is okay with that 5 day a week and 1.5 hour. And I quoted like generally we quote 15,000 per month. సో అది ఓకే అని చెప్పాడు తను. చెప్పిన తర్వాత హీ సెడ్ దట్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది ద మంత్లీ ఫీ అనేది ఫస్ట్ పే చేసేస్తాను అంటే యూజువల్లీ విల్ టేక్ దట్, ముందే తీసుకుంటాము. సో హీ సెడ్ దట్ ఒక 10 రూపీస్ నేను ఫస్ట్ పంపిస్తాను యాజ్ ఎ టెస్ట్ పేమెంట్ అని చెప్పేసి. I said okay. So immediately I got a message saying that your account has been credited 10 rupees, bank account XXXXXX and last లో మనకు 4 digit అకౌంట్ నెంబర్ ఉంటుంది. బట్ ఇవాళ రేపు ప్రతి వారికి ఒక అకౌంట్ కాకుండా 3 to 4 అకౌంట్స్ అయితే ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాను అంటే మనము అమౌంట్ క్రెడిట్ అయిందని చూస్తాము తప్ప ఎగ్జాక్ట్లీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది మనమంతా కరెక్ట్గా చూడము. సో నాకు 10 రూపీస్ వచ్చింది, క్రెడిట్ అయింది అని చెప్పేసి వచ్చింది. దెన్ హీ టోల్డ్ మీ లైక్ ఓకే పుట్ ఇట్ ఆన్ ద స్పీకర్ అండ్ మెసేజ్ బాక్స్లో చూడండి అని చెప్తే నేను స్పీకర్లో పెట్టాను అండ్ ఐ వెంట్ టు ద మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ దాంట్లో చూస్తున్నాను. చూడగానే హీ సెడ్ దట్ ఓకే ఐఎమ్ సెండింగ్ మోర్ 15,000 అని చెప్పాడు. దెన్ ఐ రిసీవ్డ్ అకౌంట్ క్రెడిటెడ్ బై 14,000 అని చెప్పి వచ్చింది మెసేజ్ అగైన్ టు ద బ్యాంక్ అకౌంట్ XXXX అండ్ సో. సో హీ సెడ్ మళ్ళీ కాల్ చేశాడు. కాల్ చేసి ఓకే ఐ కుడెంట్ సెండ్ 15,000 అట్ ఎ టైం, 14,000 వచ్చింది మీకు, ఇంకా 1,000 నేను ఇప్పుడు క్రెడిట్ చేస్తున్నాను అని చెప్పేసి. అంటే ఎంత తొందర పెడుతున్నాడు అంటే ఈజ్ నాట్ గివింగ్ మీ టు ఛాన్స్ వేదర్ ఐ హ్యావ్ టు చెక్ దట్ అని చెప్పేసి. మళ్ళీ సెకండ్స్లో ఇమీడియట్లీ ఐ గోట్ 10,000. దెన్ హీ సెడ్ లైక్ మీతో మాట్లాడుతూ 10 ఎక్స్ట్రా యాడ్ అయింది, 10,000 పంపించాను మీకు. సో 14 + 10 24,000 పంపించాను, ఫీ 15,000 కదా, సో 9,000 ఎక్స్ట్రా వచ్చింది మీకు, క్రెడిట్ అయింది. సో ప్లీజ్ సెండ్ దట్ 9,000 టు మై అకౌంట్ అని చెప్పి ఇమ్మీడియట్లీ క్యూఆర్ కోడ్ పంపించేశాడు. సో నాకు కొంచెం ఫిషీ అనిపించింది. ఎందుకు అంటే ఎవరు కానీ
అమౌంట్ ఇంత ఫాస్ట్గా వేసేసి ట్రాన్సాక్షన్స్ అనేది అంత చెయ్యరు. కొంచెం అనుమానం వచ్చింది. బట్ స్టిల్ ఈస్ నాట్ గివింగ్ మీ టైమ్ టు గో అవుట్ ఆఫ్ దట్ అదర్ విండో అండ్ చెక్ ద బ్యాలెన్స్ అనేది కూడా కదా. ఇమీడియట్లీ ఐ హ్యావ్ సెంట్ 14,000, ఐ హ్యావ్ సెంట్ 10,000, నౌ 9,000 ఈజ్ ఎక్స్ట్రా, కెన్ యూ ప్లీజ్ సెండ్ దట్ టు మై క్యూఆర్ కోడ్ అని చెప్పేసి ఇమీడియట్లీ సెకండ్స్లో క్యూఆర్ కోడ్ పంపించేస్తాడు. దెన్ దెన్ రియలీ క్యూఆర్ కోడ్ నేను ఎప్పుడు పంపివ్వలేదు. అన్నోన్ పర్సన్కి వీ విల్ నెవర్ సెండ్ త్రూ క్యూఆర్. ఓకే, సో అది నాకు కొంచెం అవేర్నెస్ ఉంది బై వాచింగ్ దీస్ వీడియోస్ ఇన్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ. సో వాట్ ఐ డిడ్ వాజ్ కొంచెం ఇది అనిపించేసి, దో ఐ డింట్ ట్రై టు సెండ్ క్యూఆర్ కోడ్, ఐ టోల్డ్ హిమ్ లైక్ క్యూఆర్ కోడ్ ఈస్ నాట్ వర్కింగ్ అండి అని చెప్పి ఐ టోల్డ్ హిమ్ లైక్ క్యూఆర్ కోడ్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ I said. So then he said like, okay, I'm sending one number, you can pay that to Google Pay అని చెప్పేసి. Then I confirmed like, okay, he's doing something, you know. So I said even, okay, I'm trying to send that, but it's not going అని చెప్పేసి. Then he started saying like, now I think you're cheating me, sir, by not sending me money. I said, you called me, you credited amount to me, and what are you saying, sir? How can I cheat? Then he said like, okay, I'm sorry for that. Okay, if that number is Google Pay is not working, I'll send you the UPI request number and చెప్పేసి immediately పంపించేసాడు. He's insisting me like, he's forcing me, pressuring me like, do it. So immediately I told him like, no, this is also not working. So he started abusing me like, kya nakre kar rahe kya, cheating kar rahe kya. I said, boss, whatever we are talking on the phone, I am recording and I am going to complain to the police అని అనగానే సెకండ్స్లో ఇమీడియట్లీ కట్ చేసేసాడు, డిస్కనెక్ట్ చేసేసాడు. అండ్ దెన్ వెన్ ఐ సీ ద వాట్సాప్లో క్యూఆర్ కోడ్, యూపీఐ నెంబర్, ద అదర్ నెంబర్ విచ్ ఈస్ గివెన్, ఎవ్రీథింగ్ వాజ్ డిలీటెడ్. సెకండ్స్లో డిలీట్ చేసేసాడండి. అండ్ దెన్ ఐ థాట్ లైక్, వావ్, ఒక చిన్న మినిట్స్లో నేను బచాయించిపోయాను. సో ఐ సేవ్డ్ మై సెల్ఫ్ అని చెప్పేసి. సో ఐ డోంట్ నో వాట్ టు డూ ఆ మూమెంట్లో. అంటే జనరలీ వాట్ వి డస్ ఈజ్ లైక్, ఇప్పుడు లేడీస్ ఉంటారు, అంటే ఎంతోమందికి చేస్తుంటారు వీళ్ళు. లేడీస్ ఉంటారు పాపం, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, ఓల్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఆ స్టేజ్లో పెట్టేసి ఇమీడియట్గా ఫాస్ట్గా సెండ్ బిజావ్ అని చెప్పేసి ఇచ్చేసేసి ఇలాంటి ఫ్రాడ్స్ అనేది చాలా అంటే చాలా అవుతున్నాయండి. సో బీ కేర్ఫుల్. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే అండి, జనరల్గా మనకు అమౌంట్ వచ్చింది అని ఎవరన్నా అంటే ఫస్ట్ ఎక్కువసేపు మాట్లాడకండి వారితో, డిస్కనెక్ట్ చేయండి. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్, మన ఫోన్పే కానీ గూగుల్ పే పంపించారు అంటే దాంట్లో క్రెడిట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ మనకు మెసేజ్ వచ్చినప్పుడు ఆ మెసేజ్ ఎక్కడికి వస్తుంది అనేది ఇంపార్టెంట్గా చూసుకోండి. మనకు బ్యాంకు నుంచి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ఉంటే ఐసిఐసిఐ విఎం, ఐసిఐసిఐ డిఎం అని చెప్పేసి మనకు అక్కడి నుంచి మెసేజ్ వస్తుంది. బట్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, తర్వాత బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటే నాకు ఒక నాట్ ఈవెన్ అ సింగిల్ రూపీ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ ఇన్ మై అకౌంట్. ఓకే, అండ్ సర్ప్రైజింగ్లీ ఆ మెసేజ్ ఎలా వచ్చిందని చూస్తే, హీ వాజ్ సెండింగ్ ఫ్రమ్ ద అదర్ మొబైల్ అండి, వేరే మొబైల్ నుంచి క్రెడిటెడ్ అని వస్తుంది. సో జనరల్గా మనము ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూడము, క్రెడిట్ అయిందా లేదా అనేది చూస్తాం మనం. సో ఫస్ట్ ఏంటి, గో చెక్ ఎక్కడి నుంచి వచ్చింది మెసేజ్, అండ్ చెక్ ద హిస్టరీ, క్రెడిట్ అయిందా లేదా. మీ అకౌంట్లో వస్తేనే ఏదైనా యాక్షన్ తీసుకోండి. చాలామంది అది తెలియకుండా వాళ్ళు ప్రెషర్ పెట్టగానే మనం ఇమీడియట్లీ పంపించేస్తాము, అండ్ మనకు ఈ క్రైమ్ అనేది జరిగిపోతుంది. సో ఇదంతా చూసిన తర్వాత ఎనీవేస్ నేనైతే సేవ్ అయ్యాను ఈ టైం. ఐ జస్ట్ వాంట్ ఇలాంటి
మళ్ళీ తను వేరే వాళ్ళకి చేయకుండా ఉండాలి కాబట్టి ఐ జస్ట్ వెంట్ టు పోలీస్ స్టేషన్. నాకు తెలిసిన సిఐ సార్ ఒకరు ఉంటే వాళ్ళతో మాట్లాడాను. ఈ టోల్డ్ లైక్ 1930కు కాల్ చేయండి, సైబర్ క్రైమ్ ఆన్లైన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయండి అని చెప్పారు. సో ఐ డిడ్ దట్ అండ్ రిజిస్టర్ కంప్లైంట్ అయింది, సబ్మిటెడ్ అయింది. దెన్ మేబీ ఐల్ గెట్ అ కాల్ ఫ్రమ్ మై బ్రాంచ్, వనస్థలపురం బ్రాంచ్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుండొచ్చు. సో ఈవెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళు అదే చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండండి సార్, జాగ్రత్తగా ఉండాలి మీరందరూ అని. సో I request and want to repeat once again, do not scan QR sent by strangers. Always verify taking any financial action and stay calm and do not act under pressure. Let us all be alert, protect ourselves and others from such frauds and stay away and stay safe. Namaskaram.